ఎక్కడైనా దేశం కోసం ప్రాణత్యాగం చేసే సైనికులను చూస్తాం. కానీ పాకిస్తాన్లో ఏకంగా ఓ బ్రిగేడ్ కమాండరే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయిన విషయం వెలుగులోకొచ్చింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ సైనిక స్థావరంపై భారత దాడులు చేసింది. ఆ అటాక్ను అడ్డుకోవాల్సిన కమాండర్ తన కింద పనిచేసే జవాన్లకు పిరికిమందు నోరు పోసి మరీ పలాయనం చిత్తగించాడు. ఈ విషయం అక్కడి ఓ జూనియర్ ఆఫీసర్ చేసిన రేడియో సిగ్నళ్ల ద్వారా డీకోడ్ చేసింది భారత సైన్యం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజాఫర్బాద్ వద్ద పాక్ ఆర్మీలోని 75వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ స్థావరంపై భారత సైనిక చర్య చేపట్టింది. వెంటనే భయంతో వణికిపోయిన బ్రిగేడ్ కమాండర్ అక్కడి నుంచి ఉడాయించాడు. పత్తా లేకుండా పోయిన కమాండర్ గురించి అక్కడి జూనియర్ అధికారి ఆరా తీశాడు. కమాండర్ యుద్ధక్షేత్రంలో మాయమై మసీదులో తేలాడు. అక్కడ నమాజ్ చేసుకుంటూ తలదాచుకుంటున్నట్లు వెల్లడైంది. వెంటనే ఆర్మీ బేస్కు రావాలని జూనియర్ అధికారి కోరగా తానిప్పుడు రానని, భారత దాడి ఆగిపోయాక పరిస్థితి అంతా సద్దుమణిగాకొస్తానని తేల్చి చెప్పాడు. అంతేకాదు మీరు కూడా అక్కడ ఉండొద్దని, ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోవాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు ఆ కమాండర్. ఉద్రిక్తతలు తగ్గాకే ఆర్మీ బేస్ కార్యాలయాన్ని తెరుద్దామని కరాఖండిగా చెప్పేశాడు. జూనియర్ ఆఫీసర్ ఇతర అధికారులతో చెప్తున్న రేడియో చాటింగ్ వివరాలను భారత సైన్యం డీకోడ్ చేసింది.